బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్రంలో ఒక మార్పు రావాల్సిందేనని, ఆ మార్పు సాధన కోసం కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వనున్నట్లు టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం స్పష్టం చేశారు. బీఆర్ఎస్ నిరంకుశ పాలన అంతా అవ్వాలని పిలుపునిచ్చారు. ఇప్పుడున్న అభివృద్ధి విధానాలు గుప్పెడు మంది జేబులు నింపడానికే ఉపయోగపడుతున్నాయన్నారు. ఒక మాఫియా గ్యాంగ్ అడ్డగోలుగా వనరులను కొల్లగొడుతుందని ఆరోపించారు. ఇక ప్రజలందరికీ అభివృద్ధిలో వాటా దక్కాలని, పాలనలో భాగస్వామ్యం దొరకాలని ఒక ఎజెండా కాంగ్రెస్ కు ప్రతిపాదించినట్లు చెప్పారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్రంలో ఒక మార్పు రావాల్సిందేనని, ఆ మార్పు సాధన కోసం కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వనున్నట్లు టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం స్పష్టం చేశారు. ఇక బీఆర్ఎస్ నిరంకుశ పాలన అంతం అవ్వాలని పిలుపునిచ్చారు. ఇప్పుడున్న అభివృద్ధి విధానాలు గుప్పెడు మంది జేబులు నింపడానికి ఉపయోగపడతాయన్నారు. ఇక ఒక మాఫియా గ్యాంగ్ అడ్డగోలుగా వనరులను కొలగొడుతుందని ఆరోపించారు. ప్రజలందరికీ అభివృద్ధిలో వాటా దక్కాలని, పాలనలో భాగస్వామ్యం దొరకాలని ఒక ఎజెండా కాంగ్రెస్ కు ప్రతిపాదించినట్లు చెప్పారు. మధ్యన పొంతన లేదు. బ్యారేజ్ అంటే చెక్ డ్యామ్ లాంటిది. ఈ చెక్ డ్యామ్ కి అటు ఇటు కాలువలు తవ్వి నీళ్లు తీసుకుంటా. ఇది చెక్ డ్యామ్ లాగా లేదు, రిజర్వాయర్ లాగా ఉంది, నీళ్లు ఆపి పెట్టేది. కాబట్టి ఈ రిజర్వాయర్ గా మార్చడం వల్ల ఈ సమస్యలు తలెత్తుతున్నాయనేటువంటి మాట కూడా వారి నుంచి రావటం జరిగింది. మరి ఈ నేపథ్యంలో వాస్తవంగా ఒకసారి చూస్తే తప్ప మనకు అర్థం కాదు. ఇంగ్లీష్ లో అంటారు కదా, సీయింగ్ ఈజ్ బిలీవింగ్. చూస్తే తప్ప వాస్తవాలు మనకు సరిగ్గా అర్థం కావు. అందుకని స్థానికులతో కూడా విషయాలు అడిగి తెలుసుకొని మరికొంత అవగాహన పెంచుకునేటువంటి ఆలోచనతో దీనిపైన మేము ఒకటే చెప్పదలిచిన, కేసీఆర్ పాలన ఎంత లోపభూయిష్టంగా ఉందో తెలుసుకోవాలంటే మనం కాళేశ్వరం చూస్తే చాలు అర్థమైంది. ఆ బ్యారేజ్ మీరు చక్కగా కట్టలేకపోయింది, నిధుల దుర్వినియోగం అయింది. అది వాస్తవానికి బ్యారేజ్ గా కట్టాలి. బ్యారేజ్ అంటే సైడ్ నుంచి నీళ్లు వెళ్ళిపోతూ ఉంటాయి, దాన్ని రిజర్వాయర్ గా ఉపయోగించడం అనేది ఒక